హలో, హాయ్ నాన్న. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. చాలామంది నన్ను అడుగుతున్న మరో ప్రశ్న ఏంటంటే, వీడియోలో భాగంగా ఏపీ హిస్టరీ మొత్తం చదవాలా, 75 మార్కులకు కదా, కొన్ని టాపిక్స్ చాయిస్ బేస్డ్లో వదిలి చదివితే కనీసం ఒక 60 మార్కులకి ఆన్సర్ చేయగలమా, ఇఫ్ 65 మార్కులకు ఆన్సర్ చేయగలమా అని నన్ను అడుగుతూ ఉన్నారు చాలా రోజుల నుంచి. ఇండియన్ హిస్టరీలో ఏం చదవాలి, ఏం చదవకూడదు అనే దానికి సంబంధించి మనం వీడియో చేశాము. బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది మీ నుంచి. ఇక మధ్య మధ్యలో సబ్జెక్ట్ చెప్తున్నాము, కొంత మోటివేషన్ చేస్తున్నాము, మీరందరూ చూస్తూ ఉన్నారు. ఈ రోజున ఏపీ హిస్టరీలో ఏం చదవాలి, ఏపీ హిస్టరీలో ఏం చదవకూడదు, ఏపీ హిస్టరీలో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్ ఏవి, ఏపీ హిస్టరీలో ఏవైనా ఛాయిస్ బేస్డ్గా వదిలి మనం చదవగలమా, మొత్తంగా సిలబస్ చదవాలా, ఇవి ఈరోజు నేను మీ ముందు ఉంచబోతున్న ఈ చిన్న వీడియో, ఈ 10-15 నిమిషాల వీడియోని మీరు ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తూ ఉన్నాను. సాధారణంగా మనం ప్రిలిమ్స్ పాస్ అవ్వగానే మెయిన్స్ స్టార్ట్ చేస్తాం. సాధారణంగా చాలామంది ఇప్పటికి కూడా మైండ్ సెట్ మారనిది ఏంటంటే, ప్రిలిమ్స్ అవ్వాలి కదా మెయిన్స్ చదవాలంటే అని. కానీ చాలామంది చాప కింద నీరులాగా నిశ్శబ్దంగా మెయిన్స్ చదివేస్తున్నారు. ప్రిలిమ్స్ కొట్టేద్దాం, లాస్ట్లో మెయిన్స్ ముందు చూసుకుంటా పోదాం, మెయిన్స్ అవ చేసుకుందాం మనం అని. మళ్ళీ మరోసారి చెప్తాను, వన్స్ నోటిఫికేషన్ వచ్చిందంటే మీకు టైం ఉండదు. ఇది రాసి పెట్టుకోండి గోల్డెన్ వర్డ్స్లో. ఇప్పుడు మ్యాటర్లోకి వద్దాం. అసలు ఏపీ హిస్టరీలో అసలు ఆ సిలబస్ ఏంటి, ఆ సిలబస్ పేరేంటి? ఇక్కడ మనకి సిలబస్ పేరు ఏంటంటే ఏపీ హిస్టరీలో సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రుల సామాజిక సాంస్కృతిక చరిత్ర. అలాగని ఆంధ్రుల ఆర్థిక పరిస్థితి, అలానే ఆంధ్రుల వాణిజ్య పరిస్థితులు, అలానే ఆంధ్రుల శాసనాలు, ఆంధ్రుల భాష, ఇవన్నీ అడగరు అనేముండదు. పొలిటికల్ కండిషన్సు ఇవన్నీ అడుగుతారు, ఎక్కడ కూడా అడగరని అనడానికి లేదు. ఎస్, కట్ చేస్తే ఇప్పుడు మనం సిలబస్లోకి వద్దాం. ప్రీవియస్ పేపర్ కనుక క్షుణ్ణంగా మనం పరిశీలిస్తే ఇప్పుడు మనం ఏం చదవాలి అనే దాని దగ్గర మనం ఉన్నాం, రైట్? మొట్టమొదటిగా మీకు నేను చెప్తున్న సబ్హెడ్డింగ్ ఆన్సర్ ఏంటంటే, మనం ఏం చదవాలి. ఇక్కడ సిలబస్లో బాగా 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 చెవులు రిక్కరించి వినాలి, మీరు రిక్కరించి బాగా వినాలి. ఎందుకంటే కరెక్ట్గా అర్థం చేసుకుంటే సమయం మనకు ఆదా అవుతుంది. ఆ సమయాన్ని మరో టాపిక్ మీద మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏపీ హిస్టరీలో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే, మనకున్న సిలబస్లో గ్రూప్ 2లో ఏపీపీఎస్సి కింద ప్రీ హిస్టరీ, శాతవాహనాస్, ఇక్ష్వాకాస్, దెన్ ఆల్సో విష్ణుకుండిన, దెన్ ఆల్సో వేంగి చాళుక్య. అంతే, ఇంకేం లేవు. 4 పాఠాలు. సింప్లిఫై రా నాన్న, సింపుల్గా అర్థం చేసుకోవచ్చు రా నాన్న. ప్రీ హిస్టరీ, చరిత్ర పూర్వ యుగం ఇన్ ఆంధ్రప్రదేశ్, దెన్ శాతవాహనాస్, దెన్ ఇక్ష్వాకాస్, విష్ణుగుండినాస్, వేంగి చాళుక్యాస్. ఈ 5 ఫస్ట్ చాప్టర్. సెకండ్ చాప్టర్ వచ్చేటప్పటికి వెరైటీగా గత 10-15 ఏళ్ల నుంచి ఈ సిలబస్లో పేరు లేకుండా 11వ శతాబ్దం 16వ శతాబ్దం మధ్య ఉన్నటువంటి ఆ యొక్క మేజర్ డైనాసిటీస్లోని సోషలు, కల్చరల్, ఎకనామిక్, లాంగ్వేజీ, గ్రోత్ ఆఫ్ లాంగ్వేజీ, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఇవన్నీ రాయమన్నాడు, చదవమన్నాడు. అంటే 11 నుంచి 16 మధ్య, ఏడీ మధ్య మనకి ప్రధానంగా వచ్చేవాళ్ళు కాకతీయులు, ప్రధానంగా వచ్చేవాళ్ళు విజయనగరం, ప్రధానంగా వచ్చేవాళ్ళు రెడ్డి రాజులు. అంటే ఈ 3 వంశాలే. ఇక ఏమైనా వస్తే అటు ఇటుగా నా ఏపీ హిస్టరీ బుక్లో ఒక్క నిమిషం ఉండండి. నా ఏపీ హిస్టరీ బుక్లో నేను రాసినట్టుగా నేను కష్టపడి రాసినటువంటి ఏపీ హిస్టరీ బుక్లో నేను రాసినట్టుగా ఇంకా తెలుగు చోళులు, వెల్నాటి చోళులు, రేనాటి చోళులు, వీళ్ళని కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ కింద వీళ్ళని కూడా మనం చదువుకోవాలి. ఎస్, కాబట్టి మొదటి చాప్టర్లో ప్రీ హిస్టరీ, శాతవాహనాస్, విష్ణుకుండినాస్, ఆ ముందు ఇక్ష్వాకాస్, ప్రీ హిస్టరీ, శాతవాహనాస్, ఇక్ష్వాకాస్, విష్ణుకుండినాస్, వేంగి చాళుక్యాస్. రెండో సబ్జెక్ట్లో పర్టికులర్లీ కాకతీయులు, విజయనగరం,
రెడ్డి రాజులు, ఈ రేనాటి చోళులు, తెలుగు చోళులు, ఎక్సెట్రా ఎక్సెట్రా. మూడో చాప్టర్ వచ్చేటప్పటికి టోటల్ మోడర్న్ ఇండియా, మోడర్న్ ఆంధ్ర, టోటల్ మోడర్న్ ఆంధ్ర. ఈ మోడర్న్ ఆంధ్ర మోడర్న్ ఇండియాతో రిలేటెడ్ అయి ఉంటుంది. ఎస్, ఇందులో ఈస్ట్ ఇండియా కంపెనీ, యూరోపియన్ సెటిల్మెంట్స్ ఇన్ ఆంధ్ర తీర ప్రాంతాలు, పోర్చుగీసు, డచి, బ్రిటిషు, ఆ తర్వాత ఫ్రెంచ్, వీళ్ళు ఎలా వచ్చారు, ఎక్కడెక్కడ ఆంధ్రాలో స్థావరాలు పెట్టుకున్నారు, వాళ్ళు ఏమేమి దిగుమతులు చేసుకున్నారు, వాళ్ళు ఏమేమి ఎగుమతులు చేసుకున్నారు, మనకి ఏమి ఇచ్చారు, వాళ్ళు ఏం తీసుకెళ్లారు, వాళ్ళ కల్చరల్ ప్రభావం మన మీద ఏ విధంగా ఉంది, అలానే సిపాయిల తిరుగుబాటు ఏంటి, ఆ తర్వాత ఆంధ్రాలో వందేమాతృ ఉద్యమం, ఆంధ్రాలో హోమ్ రూల్ ఉద్యమం, ఆంధ్రాలో సాయ నిరాకరణ ఉద్యమం, ఆంధ్రాలో ఉప్పు సత్యాగ్రహం, ఆంధ్రాలో క్విట్ ఇండియా ఉద్యమం, ఆ తర్వాత వచ్చి సోషలిస్టులు లేదా కమ్యూనిస్టులు, జమీందారీ వ్యతిరేక రైతు పోరాటం, నేషనల్ పోయిటరీ, రెవల్యూషనరీ లిటరేచర్, నాటక సంస్థలు, ఉమెన్ పార్టిసిపేషన్. అంటే బాగా వినండి, 3 చాప్టర్లలో ఏపీ హిస్టరీ అయిపోయింది. 3 చాప్టర్లలో ఏపీ హిస్టరీ చక్కగా అయిపోయింది. మిగతా 2 చాప్టర్లు ఇంకా మోడర్న్ ఏపీలో ఇంకా లేటెస్ట్ మోడర్న్ ఏపీ. వాటిల్లో కూడా ఏమి ఇచ్చారయ్యా? 4వ చాప్టర్ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, 5వ చాప్టర్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, 56 సంఘటనలు. అంతే సిలబస్. సింప్లిఫైగా ఈ సిలబస్ని మీరు చదవాలి. మళ్ళీ చెప్తా చూడండి మరోసారి. ప్రీ హిస్టరీ శాతవాహన, ఇక్ష్వాక, విష్ణుకుండిన, వేంగి చాళుక్య ఫస్ట్ చాప్టర్. సెకండ్ చాప్టర్ వచ్చి కాకతీయాస్, వాళ్ళ ముందు అటు ఇటుగా ఉన్న రేనాటి చోళులు, తెలుగు చోళులు, నెల్లూరు చోళులు, కాకతీయులు. నెల్లూరు చోళులు, తెలుగు చోళులు అవన్నీ ఒక పేజీ ఉంటాయి. ఆఫ్టర్ దట్ కాకతీయులు, దెన్ విజయనగరం, రెడ్డి రాజులు, 2వ చాప్టర్. 3వ చాప్టర్ టోటల్ మోడర్న్ ఆంధ్ర, యూరోపియన్ సెటిల్మెంట్స్, సిపాయిల తిరుగుబాటు, ఏపీలో సంఘ సంస్కరణ ఉద్యమం, ఆ తర్వాత నాటక సంస్థలు, తర్వాత ఆంధ్రాలో జాతీయోద్యమం, కమ్యూనిస్టులు, ఆఫ్టర్ దట్ ఇటు వచ్చేసేమో మనకి జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమాలు, ఇవన్నీ కూడా. దళిత ఉద్యమాలు సిలబస్లో లేదు. అది ఒకటి నేను మీకు చెప్తాను. నేను లేనివేవో కూడా రాసుకున్నాను నా నోట్ బుక్లో. అవి కూడా మీరు ఏం చదవాలి, ఏం చదవకూడదు అనేది కూడా నేను మీకు చెప్తాను. దళిత ఉద్యమాలు సిలబస్లో ఇవ్వలేదు. అయితే ఇవి చదవాలి. 3 చాప్టర్లతోటి మీకు ఏపీ హిస్టరీ సిలబస్ అయిపోయింది. 4వ చాప్టర్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు. టోటల్గా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుని పట్టాలి మనం. ఆంధ్ర రాష్ట్రం మీద ప్రీవియస్లో మనకి 5 బిట్లు వచ్చినాయి. ఆంధ్ర రాష్ట్రం మీదలో మనకి రీసెంట్గా గ్రూప్ 2లో సెలెక్ట్ అయిన వాళ్ళు రాసిన పరీక్షలో 4 నుంచి 5 బిట్లు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ మీద మాత్రం ఒకే బిట్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మీద ఇక 56 సంఘటనలు అవి కలిపి అవి కూడా 3-4 వచ్చినాయి. కాబట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్ చాప్టర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్. ఇవి ఏపీ హిస్టరీ. 4th చాప్టర్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, మరీ మోడర్న్ ఆంధ్ర. 4th చాప్టర్ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అప్ టు 56 సంఘటనల వరకు. ఇంతవరకు ఇది మరీ మోడర్న్, ఇది ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు. విచ్ మీన్స్ 4వ చాప్టర్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, 5వ చాప్టర్ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు. ఎక్కడి వరకు అయ్యా మన సిలబస్ అంటే 56 సంఘటనల వరకు. యాక్చువల్లీ 2014 విభజన వరకు రావాలి, కానీ సిలబస్ అప్డేట్ చేయకపోవచ్చు కూడా. కాబట్టి ఇందులో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం లేదు, మీరు చదవాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఒకటి నేను రాసి మీకు చెప్తాను మళ్ళీ లాస్ట్లో. ఈ వీడియో కొంచెం ఆంధ్ర విభజన చట్టం మీకు ఈ వీడియో కొద్ది లెంత్ అయినా పర్వాలేదు, వినండి. ఇక మళ్ళీ ఇలాంటి వీడియో మీకు దొరకదు. సులువుగా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనే దాన్ని చెప్తున్నా. ఇప్పుడు నేను టోటల్గా ఏపీ హిస్టరీ సిలబస్ని సమ్మరైజ్ చేసి సులువుగా నేను మీ ముందు ఈ 8 నిమిషాల 56 సెకండ్లలో నేను మీకు ఇప్పుడు పెట్టడం జరిగింది. ఇక్కడ వరకు ఒక సినిమా. ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఏంటంటే ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ప్రీవియస్లో వచ్చాయి. విచ్ టాపిక్ participated a huge level in our syllabus, particularly forthcoming exams. Yes, you know, ముఖ్యంగా శాతవాహనాస్ నోట్ చేసుకోండి. నా చిన్న తమ్ముళ్ళు, నా చిన్న చెల్లెలు రా, మీరు కష్టపడుతున్నారా? ఎండ చూడండి రా ఎట్లా ఉందో బయట. ఈ వీడియో 6 గంటలకి వస్తుందిలేండి మీ చేతిలోకి. ఎగ్జాక్ట్లీ 6కి పెట్టేస్తాను ప్రైమ్ టైంలో. ఇప్పుడు నేను కరెక్ట్గా 12:30కి ఈ వీడియో చేస్తున్నాను. నాకు టైం చిక్కింది కొద్దిగా, ఈరోజు సండే కాబట్టి. అందువల్ల ఇప్పుడు ఏం చదవాలి? ఎక్కువ క్వశ్చన్స్ ప్రీవియస్ కానీ అంతకుముందు కానీ ఎక్కువ క్వశ్చన్స్ మనకు దేని నుంచి వస్తున్నాయి? శాతవాహనాసు, వేంగి చాళుక్యాసు. ఏనాన్న శాతవాహనాసు ఒకటి, వేంగి చాళుక్యాసు ఒకటి,
ఆ తదుపరి యూరోపియన్ సెటిల్మెంట్స్ ఒకటి, ఫ్రీడమ్ మూమెంట్ ఒకటి, ఫ్రీడమ్ పొయిట్రీ జాతీయోద్యమ సాహిత్యం అదొకటి, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, యుద్ధాలు, బొబ్బిలి యుద్ధం, చంద్రుతి యుద్ధం, పద్మనాభ యుద్ధం, జస్టిస్ పార్టీ. వీటి నుంచి ఎక్కువ బిట్లు వస్తున్నాయి రా నాన్న. ఇవి నోట్ చేసి పెట్టుకోండిరా. ఈ ఒకసారి చెల్లెమ్మ, నా చిన్న తమ్ముడు, ఈ ఒకసారి మళ్ళీ మీరు ఇది రాసుకుని వీటి మీద ఎగస్ట్రా ఫోర్స్ని పెట్టండి ప్రిపరేషన్లో. శాతవాహనాస్, ముఖ్యంగా వేంగి చాళుక్యాస్, కాకతీయాస్, శాతవాహనాస్, వేంగి చాళుక్యాస్, కాకతీయాస్, యూరోపియన్ సెటిల్మెంట్స్, దెన్ ఫ్రీడమ్ మూమెంట్, దెన్ ఫ్రీడమ్ పోయిట్రీ, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, యుద్ధాలు, అలానే జస్టిస్ పార్టీ. వీటి నుంచి ఎక్కువ బిట్లు ప్రీవియస్ అనే కాదు, గతంలో జరిగిన వాటిల్లో కూడా ఎక్కువ బిట్లు వీటి నుంచే ప్రధానంగా ల్యాండ్ మార్క్గా వచ్చినాయి. సార్ మరి విజయనగరం పెద్ద చాప్టర్ కదా సార్, విజయనగరం నుంచి రావా సార్ అని మీరు నన్ను అడగొచ్చు. విజయనగరం మీద ప్రీవియస్లో ఒక బిట్టే వచ్చింది, అలాగని ఒకటే ఇస్తాడా? అట్లేం లేవు. ఒకసారి విజయనగరం మీద 5-6 ఇవ్వచ్చు. ఎందుకంటే విజయనగర రూలర్స్ దే రూల్డ్ కోస్తా అండ్ ఆంధ్ర, నాట్ తెలంగాణ. బట్ తెలంగాణ ఆ టైంలో కుతుబ్షాహీలు వెళ్తున్నారు, అందువల్ల విజయనగరం పరిపాలన తెలంగాణలో జరగలే. బట్ కృష్ణదేవరాయలు దండయాత్రలు మాత్రం తెలంగాణ మీద జరిగాయి. ఆయన జరుపుకుంటూ మళ్ళీ అటు ఒరిస్సా పోయాడు, ఇటు అమరావతి మీదుగా తెలంగాణకు చేరుకొని తెలంగాణ నుంచి మళ్ళీ అటు ఒరిస్సాకు పోయాడు, అటు కృష్ణా జిల్లా వచ్చి అటు నుంచి కొండవీడు అటు వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఈ రెండో సబ్ హెడ్డింగ్లో నేను మీరు రాసుకోమని చెప్పేది ఏంటంటే, శాతవాహనస్ నుంచి ఎక్కువ వచ్చినాయి, వస్తాయి. ఆ తర్వాత వేంగి చాళుక్యాస్ వస్తాయి, కాకతీయాస్ వస్తాయి, విజయనగరం కూడా రావచ్చు. పెద్ద లెందీ చాప్టర్ కాబట్టి విజయనగరం రావచ్చు. ఆ తర్వాత యూరోపియన్ సెటిల్మెంట్స్, ఫ్రీడమ్ మూమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, జాతీయోద్యమ సాహిత్యం, రివల్యూషనరీ సాహిత్యం, ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, జస్టిస్ పార్టీ. ఇవన్నీ వచ్చాయి. అంటే బాగా కవర్ అయినాయి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూసుకుంటే శాతవాహనాస్ 5 వచ్చాయి, వేంగి చాళుక్యులు 6 వచ్చాయి, కాకతీయులు 6 వచ్చాయి, యూరోపియన్ సెటిల్మెంట్స్ 6 వచ్చాయి, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు 5 వచ్చాయి, మోడర్న్ పోయిట్రీ మీద ఎక్కువ వచ్చినాయి. మోడర్న్ ఆంధ్ర పోయిట్రీ అది ఫ్రీడమ్ పోయిట్రీలో రివల్యూషనరీ పోయిట్రీ, ఫ్రీడమ్ పోయిట్రీ ఉంటుంది, అందులో 8 వచ్చాయి. మోడర్న్ ఏపీలో 6 వచ్చాయి. ఇవి ఎక్కువగా వచ్చినటువంటి లైన్లు. ఇవన్నీ ఆపి మీరు కొంచెం రాసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఈ 2. ఆ తర్వాత మూడవ సబ్ హెడ్డింగ్ ఏంటంటే, ఇప్పుడు సిలబస్లో ఏవి వదిలేయచ్చు, ఏవి చదవకూడదు. ఇది మూడవది. సిలబస్లో ఏమి వదలవచ్చు, సిలబస్లో ఏమి చదవకూడదు అనేది ఒకటి. ఏం వదిలేయచ్చు. దళిత ఉద్యమాలు అని సిలబస్లో ఎక్కడ మనకి ఇవ్వలే. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఏ సిలబస్ అయితే ఇచ్చారో అదే సిలబస్ని దగ్గర పెట్టుకుని సిలబస్ దాటి డీవియేషన్ కాకుండా క్వశ్చన్ పేపర్ ఇవ్వరు కూడా. ఇలాంటి దృష్టాంతాలు మనకు చాలా జరిగినాయి ప్రీవియస్ పేపర్స్ కనుక మనం గమనిస్తే. ఇదొక్క పాయింట్ మీరు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏం చదవకూడదు, ఫస్ట్ సిలబస్ చెప్పాను, తర్వాత ఏవి ఎక్కువ చూసుకోవాలో చెప్పాను. ఇప్పుడు ఏం చూడకూడదు, సిలబస్లో ఏం రాస్తే అదే ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, శాతవాహనుల తర్వాత మనకి ప్రాచీన పల్లవులు, ఆ మధ్యలో ఇక్ష్వాకులు, ఆనందగోత్రులు, శాలంకాయన్లు, బృహత్పలాయన్లు ఇలా ఉన్నారు. వాళ్ళెవరిని టచ్ చేయాల. సిలబస్లో ఏమి ఇచ్చారో లైన్ టు లైన్ దగ్గర పెట్టుకుని బిట్లు ఇచ్చారు. సిలబస్లో ఏమి ఇచ్చారో లైన్ టు లైన్ దగ్గర పెట్టుకుని, చక్కగా కనపట్లేదు, వైట్ అయిపోయి ఉంది, దగ్గర పెట్టుకుని మనకి ఇచ్చారు సిలబస్ ఇచ్చిన దాని ప్రకారమే క్వశ్చన్లు ఇచ్చారు. కాబట్టి మీరు దళిత ఉద్యమాలు పెద్దగా చదవాల్సిన అవసరం లేదు. కుతుబ్షాహీలు సిలబస్లో లేదు, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం సిలబస్లో లేదు. ఇది కూడా నోట్ చేసుకోండి. చాలా బుక్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 100 పేజీలు వేసేసి మొత్తం డంప్ చేసి, అన్ని విమర్శించట్ల బుక్స్ని 100 పేజీలు డంప్ చేసి చదువుకోమంటున్నారు. మన పిల్లలకేమో ఈ సైజు ఉండాలి బుక్, అప్పుడు కానీ తల కింద పెట్టి నిద్రపోవడానికి పనికిరాదు. ఈ సైజు ఉండాలి, పర్ఫెక్ట్గా రాసినటువంటి ఇలాంటి బుక్స్ను ఉపయోగించుకోండి నాన్న. ఎందుకంటే తక్కువ పేజీలు ఎక్కువ మ్యాటరు అద్రిపోయేటట్టు వస్తాయి. పోయినసారి 65 వచ్చినాయి, 65, 75కి. మళ్ళీ మీకు ఏ పేజీ నుంచి ఏమొచ్చాయో నెక్స్ట్ వీడియో చెప్తా, యూ డోంట్ వరీ. ఆ పని చేస్తూ ఉన్నా. కాబట్టి నేను ఏం చెప్తానంటే, మీకు బండిలా పేజెస్ ఉన్న పుస్తకం చదవకండి. అందులో ఏపీ హిస్టరీ అంటే మొత్తం కుమ్మేశారు సిలబస్. అలా కాదు,
ఏపీ హిస్టరీ అంటే దళిత ఉద్యమాలు లేదు, బిట్ అసలు ఇందులో సిలబస్లో లేదు కాబట్టి బిట్ రాలే. విభజన చట్టం సిలబస్లో లేదు కాబట్టి బిట్ అడగలే. కుతుబ్ షాహీలు సిలబస్లో లేదు కాబట్టి బిట్ అడగలే. కాబట్టి విభజన చట్టం, కుతుబ్ షాహీలు, దళిత ఉద్యమాలు ఉండాలి. యాక్చువల్లీ దళిత ఉద్యమాలు సిలబస్లో, కానీ ప్రీవియస్లో ఉండే, ఇప్పుడు ఎందుకో మరి దళిత ఉద్యమాలు కనపట్ల సిలబస్లో. కాబట్టి ఇవి సిలబస్లో మనకి లేవు కాబట్టి వాడు ఇవ్వట్లా. అయితే ఒక అడుగు చిన్నగా పక్కకేసి పల్లవులు ఇచ్చాడు, ప్రాచీన పల్లవులు, ఉచ్చు ఇన్స్క్రిప్షన్స్ మెన్షన్డ్ ఏన్షియంట్ పల్లవాస్ అని అడిగాడు. అది మైదవోలు ఇన్స్క్రిప్షన్ అండ్ మంచికల్లు ఇన్ పల్నాడు, మంచికల్లు ఇన్స్క్రిప్షన్, ఇట్స్ ఎ మెన్షన్డ్ ఏన్షియంట్ పల్లవాస్ దే బికెమ్ ఏ 2 types. ఫస్ట్ టైప్ ఏన్షియంట్ పల్లవాస్, సెకండ్ టైప్స్ నవీన పల్లవాస్ లొకేటెడ్ ఇన్ కంచి ఇన్ 5th century AD, ఏన్షియంట్ పల్లవాస్ లొకేటెడ్ ఇన్ అవర్ పల్నాడు, మంచికల్లు నియర్ రెంటచింతల, మాచర్ల, దీసార్ ఏరియా. ఈ ప్రాచీన పల్లవుల్ని ఆనందగోత్రులు ఓడించారు. అప్పుడు ప్రాచీన పల్లవులు ఈ ప్రాంతం వదిలేసి తమిళనాడు వెళ్ళిపోయి కంచిని రాజధానిగా చేసుకుని దుమ్ము లేపారు. ఆ తర్వాత నరసింహవర్మ, నరసింహట్టు ఇలాగా. కాబట్టి ఇక్కడ నేను మీకు ఏం చెప్తానంటే దళిత ఉద్యమాలు, వెలమలు, కుతుబ్ షాహీలు, విభజన చట్టం ఇవి లేవు నాన్న. అలానే బృహత్పలాయన్లు, ఆనందగోత్రులు, శాలంకాయన్లు ఇవి సిలబస్లో లేవు. కాబట్టి లేనివి అడగడం లేదు, దగ్గర పెట్టుకుని కరెక్ట్గా అడుగుతున్నాడు. కానీ లేనివి మాత్రం మ్యాక్సిమం అడగట్లేదు. కాబట్టి కుతుబ్ షాహీసు లేవు అని నేను గర్వంగా చెప్తున్నప్పటికీ, కుతుబ్ షాహీలు హిస్టరీ ఆఫ్ తెలంగాణ అయినప్పటికీ దే రూల్డ్ ఆంధ్ర ఆల్సో. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కలిపేయలేరు, రాయలసీమని వెళ్ళారు, కోస్తాంధ్రని వెళ్ళారు. కుతుబ్ షాహీలు ఎక్కడొచ్చిందంటే మీకు యూరోపియన్ సెటిల్మెంట్స్ అని ఉంటుంది చూడండి. బ్రిటిష్ వాడు వచ్చినప్పుడు పర్మిషన్ ఇచ్చిన కుతుబ్ షాహీ రాజావాడు, ఫ్రెంచ్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిన కుతుబ్ షాహీ రాజావాడు, మచిలీపట్నం పోర్టుని అభివృద్ధి చేసిన కుతుబ్ షాహీ రాజావాడు, అలానే కూచిపూడి గ్రామాన్ని రాసిచ్చిన, కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామాన్ని రాసిచ్చిన కుతుబ్ షాహీ ఎవరు, ఇలాగా అన్ఎక్స్పెక్టెడ్గా వేరే రకంగా కుతుబ్ షాహీని అడుగుతారు. డైరెక్ట్ కుతుబ్ షాహీ వంశాన్ని తీసుకుని రాజుల గురించి అడగరు. ఓ చూస్తేనే రైటు కుతుబ్ షాహీలు చూడొద్దు అంటున్నారు, వాళ్ళు చూడమంటున్నారు. ఏంది సార్ అంటే యూరోపియన్ సెటిల్మెంట్స్ లెవెల్లో చూడాలి, కుతుబ్ షాహీ పాఠం లెవెల్లో చూడకూడదు. రైట్ ఇదొకటి. ఆ తర్వాత ఇంకా మనకి ఇప్పుడు ఏపీ హిస్టరీలో చివరిగా నేను మీకు చెప్పేది ఏంటంటే, చివరి సబ్ హెడ్డింగుల్లో పోయినసారి ప్రీ హిస్టరీలో 2 ఇచ్చాడు, శాతవాహనాస్ 5 ఇచ్చాడు, ఇక్ష్వాకులు 1 ఇచ్చాడు, ప్రాచీన పల్లవ 1 ఇచ్చాడు, విష్ణుగుండినులు 3 ఇచ్చాడు, వేంగి 6 ఇచ్చాడు, కాకతీయులు 6 ఇచ్చాడు, విజయనగరం 2 ఇచ్చాడు, రెడ్డి రాజులు 2 మార్కులకు ఇచ్చాడు, యూరోపియన్ సెటిల్మెంట్స్ 6 ఇచ్చాడు, 1857 సిపాయిల తిరుగుబాటు 1 ఇచ్చాడు, పత్రికలు 3 ఇచ్చాడు, హోమ్ రూల్ మూవ్మెంట్ 1 ఇచ్చాడు, వందే మాత్రం 1 మార్క్ ఇచ్చాడు, ఉప్పు సత్యాగ్రహం 1 ఇచ్చాడు, సాయ నిరాకరణ 1 ఇచ్చాడు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు 5 ఇచ్చాడు, ఏపీ సంఘ సంస్కరణ 1 ఇచ్చాడు, మోడర్న్ పోయిటరీ 8 ఇచ్చాడు, ఆంధ్ర మహాసభలు 1 ఇచ్చాడు, మోడర్న్లో 6 ఇచ్చాడు, అసఫ్ జాహీలు 1 ఇచ్చాడు, కంపెనీ పాలనలో ఏపీ 1 ఇచ్చాడు, కమ్యూనిస్టులు 1 ఇచ్చాడు, ఆంధ్రప్రదేశ్ 1 ఇచ్చాడు, జస్టిస్ పార్టీ 1 ఇచ్చాడు, మిస్లేనియస్ 5-6 ఇచ్చాడు. మొత్తం 75. ఇవి 75 అయినాయి. అసఫ్ జాహీలు కూడా అంతే. అసఫ్ జాహీలు కూడా డైరెక్ట్గా చదవాల్సిన అవసరం లేదు. అసఫ్ జాహీలో ఏ నిజాం నవాబు బ్రిటిష్ వాళ్ళ కోస్తా రాసి ఇచ్చాడు, ఏ నిజాం నవాబు రాయలసీమ రాసి ఇచ్చాడు, ఏ నిజాం నవాబు గుంటూరు సర్కార్ రాసి ఇచ్చాడు, ఇలా ఇవి మోడర్న్ ఆంధ్రాలో మనం చదువుకోవాల్సినవి. కనుక ఈ వీడియోని సమ్మరైజ్ చేసి చెప్తానంటే నేను ఓ మాట మీకు గట్టిగా చెప్పగలను. అదేంటంటే సిలబస్ చెప్పాను 1, 2 ఏం బాగా చదవాలో చెప్పాను, 3 ఏవి చదవకూడదో లైట్గా చూసుకోవాలో చెప్పాను, 4 ఈ ప్రీవియస్లో దేని నుంచి ఏది వచ్చింది అనేది కూడా, ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి అని కూడా మీకు నేను చెప్పాను. కాబట్టి ఇప్పుడు స్కోరింగ్ టాపిక్స్ కూడా మీకు చెప్పాను. ఇప్పుడు మనం చివరిగా ఈ వీడియో ముగించబోయే ముందు చివరిగా చెమట చంపేస్తుంది, ఫ్యాన్ వేద్దామంటేనేమో అద్రిపోయే సౌండ్ అవుతుంది మీకేం పట్ల, అందువల్ల సరే ఏదేమైనా ఇక్కడ నేను మీకు చెప్పేది ఈ వీడియో లాస్ట్లో ఏంటంటే, నా చిన్న తమ్ముళ్ళు, నా చిన్న చెల్లెళ్ళు ఏపీ హిస్టరీలో ఏం వదిలేయాలి చదవకుండా, ఏం వదలకూడదు అని అంటే, ఇప్పుడు నేను చెప్పిన దళిత ఉద్యమాలు, ఇప్పుడు నేను చెప్పిన ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అంటే సిలబస్లో లేవు, ఇచ్చుంటే వస్తాయి. ఆ తదుపరి ఏది విజయనగరం 1 బిట్టే వచ్చింది. మరి విజయనగరం కర్ణాటక హిస్టరీ అనుకున్నారు ఏమో ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు విజయనగరం 1 బిట్టే వచ్చింది. ఆ తదుపరి అసఫ్ జాహీలు కూడా రాజులు చదవాల్సిన అవసరం లేదు, కానీ ఏపీ రిలేటెడ్ అసఫ్ జాహీసు, ఏపీ రిలేటెడ్ కుతుబ్ షాహీసు ఇవి చదువుకోవాలి. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మరి ఏమన్నా వదిలేసి మిగతా వాటి చదివితే స్కోర్ పెరిగిద్దా? ఇండియన్ హిస్టరీ లాగా. ఇండియన్ హిస్టరీలో అయితే ఆర్యన్స్ వదిలేయమన్నాం, ఇండియన్ హిస్టరీలో అయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వదిలేయమని మనం చెప్పాం. బట్ ఇందులో ఏమైనా వదిలేయొచ్చా సార్? ఇందులో ఇచ్చిన సిలబస్లో ఏమీ వదలడానికి లేదు.
ఏమీ వదలడానికి లేదు. నాన్న చిన్న చెల్లెళ్ళు, నా చిన్న తమ్ముళ్ళురా మీరు కష్టపడుతున్నారురా. ఏమీ వదలడానికి లేదు. ఆహా! ఏమీ వదలడానికి లేదు. తలా మొత్తం టాపిక్స్ నుంచి తలో ఒక బిట్టో, 2 బిట్లో, ఒక బిట్టో, 2 బిట్లో, ఒక బిట్టో, 2 బిట్లో, 4 బిట్లో, 6 బిట్లో, 8 బిట్లో ఇలా ఇచ్చుకుంటానే వచ్చాడు. ఒక్కటి కూడా వదల్లా. అటు సిలబస్‌లో ఉన్న ప్రతిదీ చదవాల్సిందే. లేనిది నేను మీకు చెప్పాను. అవి సిలబస్‌లో లేవు కాబట్టి అవి చదవాల్సిన అవసరం లేదు అని. కాబట్టి ఏపీలో మాత్రం చాయిస్ లేదు. చదవాల్సిందే. అన్నీ చదివి తీరాల్సిందే. అందువల్ల నేను మళ్ళీ చెప్తున్నా, మన బుక్ తెప్పించుకోండి ఏపీ హిస్టరీ. ఎలా ఎలా తెప్పించుకోవాలో డిస్క్రిప్షన్లో ఉంది. అది చూసి ఏపీ హిస్టరీ బుక్ తెప్పించుకోండి. చక్కగా సిలబస్ ప్రకారం రాసినాను నేను. దీన్ని మీరు చదవండి. అలానే మీకు శుభవార్త. ఆ శుభవార్త ఏంటంటే దాని మీద కూడా డీటెయిల్గా నేను మీకు చేస్తాను. మన కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, మనకి మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ మెంటార్షిప్ ఏంటంటే మీ వెనకాలే ఉండి మిమ్మల్ని పరీక్ష వరకు మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు ఈ మెంటార్లు. ఒక్కొక్క లెక్చరరు ఇంతమంది గ్రూప్ కని మెంటార్గా ఉంటారు. అదేందో దానికి సంబంధించి సాధ్యాసాధ్యాలు ఇవన్నీ కూడా నేను మీకు త్వరలో చెప్తాను వితిన్ షార్ట్లీ. అయితే ఇప్పటికే లేట్ అయింది. తమరి ప్రిపరేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే దాదాపుగా 2వ నెల కూడా కావస్తుంది నాకు తెలిసి. కాబట్టి మీరు బాగా ప్రిపరేషన్ చేయండి. అప్ టు ఎన్టీ రామారావు గారి వరకు మీరు చదువుకోవాలి. ప్రతి సిలబస్ అసలు గొప్ప విషయం ఏంటంటే సిలబస్లో ఇచ్చినది ఏ ఒక్కటి వదలకుండా ప్రతిదీ తలా ఒక క్వశ్చన్ అడిగాడు. మొన్న రీసెంట్గా మన ప్లస్ ఏంటంటే డైరెక్ట్ బిట్లు వచ్చినాయి అన్నీ. ఇవి డేంజర్ బిట్లే, కొన్ని డేంజర్ బిట్లే. సిలబస్లో 1, 2 ప్రతి సిలబస్లో అప్ టు లాస్ట్ సిలబస్ లైన్ వరకు టచ్ చేసుకుంటానే వచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్క బిట్టు కూడా మెయిన్స్లో కీలకమే కదా. ఇప్పుడు చెమటను చిందించి కాదు, రక్తం బొట్టుని చిందించి మీరు ప్రిపేర్ అవుతున్నారు పోటీ ప్రపంచంలో. అమీర్ ఖుస్రో ఒక మాట అన్నాడు. అమీర్ ఖుస్రో ఢిల్లీ సుల్తానులలో 9 మంది రాజుల వద్ద తను కవి. ప్యారెట్ ఆఫ్ ఇండియా అంటారు తన్ని. తోతా ఈ హింద్ అని అంటారు అమీర్ ఖుస్రోని. అర్థమైందా నాన్న? 9 మంది రాజుల వద్ద కవితను ఢిల్లీ సుల్తానుల్లో. బాల్బన్ దగ్గర స్టార్ట్ అయ్యి, బానిస వంశంలో గొప్పరాజు బాల్బన్ కదా, బాల్బన్ దగ్గర స్టార్ట్ అయ్యి బానిస వంశం, దెన్ ఆల్సో ఖిల్జీ వంశం కూడా దాటుకొని తుగ్లక్ వంశంలో గియాజుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ వరకు నాడతాను. అర్థమైందా నాన్న? గియాజుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ వరకు నాడతాను. 9 మంది రాజుల వద్ద ఉన్నాడు అంటే ఒక 500 ఏళ్ళు బతికాడా అని కొంతమంది ఎటకారపు తమ్ముళ్ళు ఉంటారు కదా. నో, ఆ రాజులు తక్కువ కాలం పాలించారు. ఒకళ్ళు 5 ఏళ్ళు, ఒకళ్ళు 10 ఏళ్ళు, ఒక 9 ఏళ్ళు, ఒక 8 ఏళ్ళు అట్టాగా. అందులో 9 మంది రాజుల వద్ద కవి బాల్బన్ టు గియాజుద్దీన్ మహమ్మద్ తుగ్లక్, ఫాదర్ ఆఫ్ పిచి తుగ్లక్ లేదా మహమ్మద్ బిన్ తుగ్లక్. ఆ అమీర్ ఖుస్రో ఏమన్నాడు తెలుసా? చక్రవర్తి కిరీటంలోని ప్రతి బంగారు కణిక పేదవాడి రక్తం ఘనీభవిస్తే తయారైంది. చక్రవర్తి కిరీటంలోని ప్రతి బంగారు కణిక పేదవాడి రక్తం ఘనీభవిస్తే తయారైంది. చెమట కూడా కాదు, రక్తం. మీరు కూడా అలాగే చదువుతున్నారు. మీరు కూడా అలాగే కష్టపడుతున్నారు. 1:2లో మిస్ అయిన వాళ్ళు ఇంకా ఈసారి ఇంకా పట్టు బిగించండి. ఎందుకంటే 1:2లో ఉన్నారు మీరు. ఈసారి మీకు వచ్చేస్తుంది. అర్థం అట్లా వదలబాకండి. అలానే ఎవరైతే వీడియో చూస్తున్నారో అందరినీ నేను కోరేది ఒకటే, మీరందరూ సిన్సియారిటీగా మీరు చేయండి. నేను మీ అందరికీ, నేను మీకన్నా పెద్దోడినైనా నేను ఆశీర్వదించాలి. యాక్చువల్లీ నేను మీ అందరికీ మొక్కుతున్నా. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ సోషల్ మీడియా ఏదన్నా కానీ ఈ విష ప్రచారంలో మన మిత్రులు కానీ, చుట్టాలు కానీ, బంధువులు కానీ, గొడవలు కానీ, ఘర్షణలు కానీ, ఈ టక్కు టమారం కానీ ఇవన్నిట్లో నిలబడి జాబు కొడుతున్నారు చూడండి, వాళ్ళకి శాల్యూట్. రఫీ సార్ శాల్యూట్ చేస్తున్నారు వాళ్ళందరికీ. ఎస్, మీరు కూడా నాతో శాల్యూట్ కొట్టించుకోండి, జాబ్ కొట్టి. ఎస్, ఉండనా మరి? నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఏపీ హిస్టరీలో సిలబస్ మొత్తం చదవాల్సిందే. ప్రతి టాపిక్ నుంచి బిట్లు వచ్చినాయి, మళ్ళీ వస్తాయి. కాబట్టి చాయిస్ లేదు. ఇండియన్ హిస్టరీ లాగా ఈ చదవద్దు, ఈ వదిలేసేయండి, ఒక 2 వదిలేయండి.
ఛాయిస్ లేదు, మొత్తం చదవాల్సిందే. కష్టపడి ప్రిలిమ్స్ దాటుకుని వచ్చారు కదా, వస్తారు కదా, మరి ప్రిలిమ్స్ దాటుకుని వస్తారు కదా, రేపు ప్రిలిమ్స్ రాసిన తర్వాత దమ్ముడితోనే బయటకు వస్తారు కదా, మరి అప్పుడు ఈ నెట్ వదులుతాం. ప్రిపరేషన్ మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ సాగాలి. ప్రిపరేషన్ అనేది మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ సాగాలి, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కాదు. ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ అంటే గోయిందా. మెయిన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మెయిన్స్కి ఒక రోజులో 3 పూటలు మెయిన్స్కి ఇవ్వండి, ఓ పూట ప్రిలిమ్స్కి ఇవ్వండి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇంకో 1.5-2 నెలలు ఉందనగా ప్రిలిమ్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి మెయిన్స్కి తగ్గించుకోండి. ఉంటాను రా నాన్న, మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. ఏపీ హిస్టరీలో మొత్తం చదవాల్సిందే. చక్కగా నీట్గా చదువుకోండి. ఎక్కువ మార్కులు వచ్చే టాపిక్స్ కూడా చెప్పా, వాటి మీద ఎక్కువ స్ట్రెస్ పెట్టుకోండి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు మెటీరియల్ దొరకదు. ఇంకోటి కూడా మీకు చెప్పాలి నేను, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు మెటీరియల్ దొరకదు. దొరికింది ఏదో కొద్దిగా దొరుకుతుంది, వాళ్ళేమో దొరకని బిట్లు అడుగుతాడు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు దొరుకుతుంది, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు దొరకదు. అలానే మరికొన్ని టాపిక్స్కి మెటీరియల్ దొరకట్లా. ఆ రివల్యూషనరీ లిటరేచరు, ఉమెన్స్ పార్టిసిపేషను, ఫోక్ ఆర్ట్, అలాంటి వాటికి కొన్నిటికి దొరకట్లా. కానీ బిట్లు పడుతున్నాయి 1-6. వీటికి మెటీరియల్ ఎలా సంపాదించాలి, వీటికి ఎలా చదవాలి, వీటిని ఎలా చదివితే ఆ వచ్చే 7 మార్కులు 6-7 మార్కులు మనం ఆన్సర్ చేయగలం. ఈ విషయాలని నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనా? నేనురా మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. వదలొద్దు, అవకాశం వచ్చింది వదలొద్దు. సాఫ్ట్వేర్ ప్రపంచం భయంకరంగా ఉంది. 4 ఏళ్ళు బీటెక్ చదివి నాకు 10 లక్షలు ఖర్చు పెట్టుకుని తర్వాత 20 ఏళ్ళకి ఉద్యోగం చేస్తున్నారంటే అర్థం చేసుకో. మీరు అనొచ్చు స్కిల్ లేనోళ్ళు 20 ఏళ్ళకే చేస్తారని. నో, అసలు జాబులే తీసేస్తున్నారు ఏ వల్ల. అందువల్ల జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చక్కగా ఈ చదువుకుంటూ నెగిటివ్ అప్రోచ్కి లోను కాకుండా వీటిల్లో బయటపడే మార్గం చూడండి. తర్వాత ప్లాన్ బి ఎటు మనం పెట్టుకుని ఉంటాం, ఎలా బతుకుదాం. ఇడ్లీ బండి పెట్టుకుందాం, నేను వచ్చి మీ ఇడ్లీ బండిలో నేను పని చేస్తా. లేకపోతే ఇంకేదైనా షామియానాలు ఇచ్చేది పెట్టుకుందాం. తర్వాత ప్లాన్ బి అది. తర్వాత ఇంకేదో షాప్ పెట్టుకుందాం, ఇంకో మొబైల్ షాప్ పెట్టుకుందాం, లేకపోతే ఇంకోటి పెట్టుకుందాం. నేను వచ్చి 10 రోజులు మీకు మీ దాంట్లో సర్వీస్ చేస్తాను. నాకు అట్లాంటివి ఏమీ లేవు. క్యాటరింగ్ సంస్థ పెట్టుకుందాం. మీ క్యాటరింగ్కి వెళ్తే నన్ను పిలవండి, నేను కూడా వస్తా. నాకేం జీతం ఇవ్వద్దు. ఇవన్నీ ప్లాన్ బి చాలా ఉన్నాయి. చేసుకుందామబ్బా, పాల సంపాదించుకుందాం రా. ముందైతే ఛాన్స్ ఉంది, దీన్ని వేసేద్దాం. ఓకే, బాయ్.